మీరు చేసే డైలీ చిన్న చిన్న తప్పుల వల్ల మీ ఒక కణాలు కౌంట్ తగ్గిపోతుందంటే మీరు నమ్ముతారా? ఎస్. సో ఈ రోజు మనం ఈ టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. హాయ్ గైస్, ఐమ్ డాక్టర్ బిందు గైనకాలజిస్ట్. సో ఫస్ట్ వచ్చేసరికి వేడి నీళ్ళతో స్నానం చేయడం. కంప్లీట్లీ వేడి నీళ్ళతో స్నానం చేయకూడదు అని నేను చెప్పట్లేదు. కావాలంటే లూక్ వామ్ గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయవచ్చు, కానీ మరీ వేడి నీళ్ళతో అబ్బాయిలు కనుక స్నానం చేస్తున్నట్టయితే వాళ్ళు ఒక టెస్టిక్యులర్ టెంపరేచర్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. అంటే ఏ టెంపరేచర్ అయితే కూల్ గా ఉండాలో ఈ వేడి నీళ్ళ వల్ల హీట్ కి ఆ టెస్టిస్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. సో ఇలా ఎక్స్పోజ్ అవడం వల్ల ఆ టెస్టిస్ నుండి కణాల ప్రొడక్షన్ అనేది, అంటే కణాలు రావడం అనేది తగ్గిపోతుంది. సో దయచేసి మగవాళ్ళు మరి వేడి నీళ్ళతో స్నానం చేయడం ఆపండి. సెకండ్ వచ్చేసరికి టైట్ గా ఉన్న ప్యాంట్స్ వేసుకోవడం, టైట్ గా ఉన్న అండర్ వేర్స్ వేసుకోవడం కూడా మీరు మానాలి. సేమ్ రీజన్, ఎందుకంటే అక్కడ హీట్ అది ఎక్కువ పెంచుతుంది. హీట్ ఎక్కువ పెరిగితే స్పర్మ్ ప్రొడక్షన్ అంటే కణాల ప్రొడక్షన్ తగ్గుతాయి. థర్డ్ వచ్చేసరికి చాలా మంది ఈ మధ్యన ల్యాప్టాప్స్ లో వర్క్ చేస్తున్నారు. అదే ల్యాప్టాప్స్ థైస్ మీద పెట్టి వర్క్ చేయకూడదు. ఇది కూడా సేమ్ రీజన్, హీట్ అని పెంచుతుంది, కణాలు తగ్గుతాయి. అండ్ ఫైనల్లీ మీరు ఏదైతే కూల్ అనుకుంటున్నారో తాగడం కానీ, స్మోకింగ్ కానీ, ఇలా తాగడం వల్ల బాడీలోని కాడ్మియం ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కాడ్మియం వెళ్ళి మీ స్పర్మ్ కణాలు ఒక డిఎన్ఏని బాగా డ్యామేజ్ చేయడం వల్ల క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ తగ్గిపోతుంది. అండ్ మీకు పిల్లలు పుట్టే ఛాన్సెస్ కూడా బాగా తగ్గిపోతాయి. అండ్ ఫైనల్లీ మనం డైలీ లైఫ్ లోని స్ట్రెస్ అనేది కామన్, బట్ ఈ స్ట్రెస్ ని కంట్రోల్ చేయాలి. ఎందుకంటే స్టడీస్ లోని స్ట్రెస్ వల్ల కూడా కణాలు బాగా ఎఫెక్ట్ అవుతున్నాయని తెలిసింది కాబట్టి. సో హోప్ మీ ఈ చేంజెస్ మీ లైఫ్ లో తెచ్చుకుంటారు అనుకుంటున్నాను.